వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. అంటే మలబద్ధక సమస్య. ఈ సమస్య ఎక్కువైతే పైల్స్ ప్రాబ్లమ్ కూడా వస్తది. ఈ పైల్స్ ప్రాబ్లమ్‌కి, మలబద్ధక సమస్యకి ఒకటే రెమెడీ. ఈ రెమెడీని మీరు రెగ్యులర్‌గా పాటించడం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు. అనువంశిక ఆయుర్వేదిక వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. సో, ఈ సార్‌కి 17 ఇయర్స్ అనుభవం ఉందండి ఆయుర్వేదంలో. సో, సార్ చాలా ప్రోగ్రామ్స్ మనతో చేశారు. సో, మనకు చాలా వరకు చాలా డిసీజులకు రెమెడీస్ చెప్పారు. చాలా మందికి తగ్గింది. సో, సార్ ఈరోజు మనకు ఈ ప్రాబ్లమ్ గురించి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎక్కువైతే మలబద్ధక సమస్య, పైల్స్ కూడా అవుతాయి. సో, ఈ రెండిటికి ఒకటే పరిష్కారం. అసలు రాకుండా మనం చేసుకోవచ్చు పైల్స్ ప్రాబ్లమ్. వచ్చిన వాళ్ళకి కూడా ఇది రెగ్యులర్‌గా ఈ టీ తీసుకుంటే షూర్‌గా తగ్గిపోతుంటుంది కదా! ఇందులో మనం ఏం ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం? మనం ఎలా మేక్ చేసుకోవాలి? మామూలుగా ఆ టాపిక్ మాట్లాడుకుంటే చాలామంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ కానీ, మామూలుగా మార్కెటింగ్ రంగంలో గానీ, వేరే వేరే ఫీల్డ్‌లో ఎక్కువ సిట్టింగ్ మీదే ఉంటున్నారు. బండి మీద గానీ, దేని మీద గానీ ఉండడం వలన యానల్ రీజియన్‌లో మలాశయ ద్వారం దగ్గర హీట్ ఎక్కువైపోయి ఓకే సార్. మనకి ఎయిర్ సర్క్యులేషన్ అంటే గాలి ఏమి తగలక ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు జరుగుతున్నాయండి. ఓకే సార్. ఈ యానల్ రీజియన్‌లో వేడి వేడి చేయకుండా ఉండటానికి అంటే నన్నారి షర్బత్ అంటారు. మీకు అందరికి ఐడియా ఉంది. యెస్ సార్. ఆమె అనంతపురం ఆ ఏరియాలో యెస్ సార్. సుగంధి పాల వేళ్ళని మనకి డికాషన్ కింద తాగుతారు. ఓకే సార్. దాంతో పాటు మీకు అందరికీ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఐడియా ఉంది. ఇది బాదం బంక, ఓకే సార్. కటోరికా గోంద్ అని పిలుస్తారు చాలామంది. ఓకే సార్. గమ్ క్యారీ అని పిలుస్తారు. చాలామంది యూఎస్ వాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు. వాళ్ళు కర్రీస్‌లో కూడా ఇది వాడతారని వాళ్ళు చెప్పారనమాట. ఓకే సార్. దీనివల్ల మనకి యానల్ రీజియన్‌లో హీట్ ఫార్మేషన్ అవ్వకుండా ఇది నేచురల్ ఫైబర్ అండి ఇది. ఓకే సార్. అంటే బీపీ పేషెంట్‌కి బీపీ పెరగదు, షుగర్ పేషెంట్ షుగర్ పెరగదు. ఓకే సార్. ఎవరికైనా కూడా ఇది హీట్ ఫార్మేషన్ అవ్వకుండా యానల్ రీజియన్‌లో పొట్ట క్లీనింగ్‌కి తొయ్యడానికి ఒక ఫైబర్ కింద ఉపయోగపడుతుంది. ఓకే. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా రాకుండా ముందరనే చాలా మందికి పైల్స్ ప్రాబ్లమ్ రావడానికి ముందు కారణం ఏంటంటే యానల్ రీజియన్‌లో హీట్ ఫార్మేషన్ ఎక్కువైపోయి దాంట్లో ఇరిటేషన్స్ వచ్చేస్తాయి. ఓకే ఆ సార్. ఇరిటేషన్స్ రావటం వల్ల ప్రాబ్లమ్ పెరిగిపోతుందండి. ఓకే సార్. ఇది హీట్ ఫార్మేషన్ రానివ్వదు. ఓకే సార్. మీరు చూడండి, దీన్ని నానబెడితే ఎట్లా అయిపోయింది? యెస్ సార్. చాలా మెత్తగా అయిపోయింది. జల్లీలా ఉంటుంది. జెల్లీలాగా అయిపోయింది సార్. కరెక్ట్. ఇది జల్లీలా ఉంటది. దీన్ని బాదం బంక అని పిలిస్తే ఆయుర్వేద దుకాణాల్లో అమ్ముతారు. ఓకే సార్. ఇప్పుడు మీకు ప్రిపరేషన్ విధానం చూపిస్తున్నాను. ఇది పౌడర్ రూపంలో కూడా మీకు కంపెనీ వాళ్ళు అమ్ముతారు. ఓకే సార్. మనకు కావాల్సిన వాళ్ళు కూడా మనకి ఇవ్వచ్చు. ఇబ్బంది లేదు. నన్నారి పౌడర్ అండి. పౌడర్. ఓకే సార్. మనం రూట్స్ ఉన్న వాళ్ళు రూట్స్‌తో చేస్తున్నాం, పౌడర్‌తో కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్ నీళ్ళు వేయండి. ఓకే సార్. మనమైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం సార్. సుగంధి పాల వేళ్ళు ఒక 5 వేళ్ళు తీసుకున్నాం. యెస్ సార్. ఓకే. అవును, లెక్కకి 5 వేళ్ళు తీసుకున్నాం. ఓకే సార్. వేసాం. ఓకే సార్. మనకి సోంపు అండి ఇది. ఓకే సార్. చలవ చేయటానికి యెస్. సోంపు అండి. ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది సోంపు. యెస్. అవును. ఇది పటిక బెల్లం. యెస్ సార్. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం డౌట్ రేజ్ చేస్తారు. ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇది మనం డైరెక్ట్‌గా అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళు అది వేసుకోకుండా డైరెక్ట్‌గా మిగతా మిగతా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఒకటికి 2 సార్లు ప్రోగ్రామ్ క్లియర్గా ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఎవరో ఒకళ్ళు ఫోన్లు వస్తాయి కదండి. ఓకే సార్. ఇది క్లియర్గా చూడండి. నేను డయాబెటిక్ లేని వాళ్ళు వేసుకోండి. ఇది కండ చక్కెర వేసానండి. ఓకే సార్. సార్, కొంతమంది ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మీరు ఈ మెడిసిన్ డైరెక్ట్‌గా పంపించేస్తారా? ఎవరైనా కావాలన్న వాళ్ళు నేను పంపిస్తానండి. సుగంధి పాల వేళ్ళ పౌడర్ పంపిస్తానండి. ఓకే సార్. పౌడర్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దొరికేవే. ఓకే ఈ సార్. బాదం బంక్ కూడా కావాల్సినవి పంపిస్తాను. ఓకే సార్. ఇది ఇప్పుడు చూడండి, మనకి మనకి టీలో అయిపోతుంది. ఓకే సార్. సార్, మనం ఈ రెమెడీ ఉంది కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న ఈ టీ రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి? ఇది రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. ఎన్ని రోజులు తీసుకోవాలంటారు సార్? ఇట్లా ప్రాబ్లమ్ అంటే పైల్స్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ. అలా కాదండి, చాలా మందికి పైల్స్ ప్రాబ్లమ్ వేరే మందులు వాడుకుంటారు, వేరే వేరే డాక్టర్స్ దగ్గర వాడుకుంటారు, వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాడుకుంటారు. ఓకే సార్. వాడుకున్నా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకున్నా ఇది పొద్దున సాయంత్రం తీసుకుంటంతో ఆ రెక్టంలో హీట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో 3 రోజుల్లో రిజల్ట్ కనపడుతుంది. ఓకే సార్.
హీట్ వెంటనే ఒక రోజులో తగ్గుతుందని నేను అన్నాను. ఓకే సార్. మెయిన్ జనరల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం మాట భలే రీఫ్రెష్ కింద ఉంటుందండి. ఓకే ఇది సార్. ఒక్కటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకే ఈ సార్. జల్లీ జల్లీ కింద ఉంది కదా, అవును సార్. నిజంగా ఐస్ క్యూబ్స్ పనికిరాదండి. ఇది ఇప్పుడు కొన్ని మాటల్లో కూడా ఒక ఒక గ్లాస్ 60 రూపీస్ అమ్ముతున్నారు. ఒక గ్లాసు 60 రూపాయల నుంచి 120 రూపాయలు అమ్ముతున్నారు. సేమ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీ. ఇది అనరు, దీని పేరు వేరే మారుస్తారండి. ఓకే సార్. అంతే. అంత ఖర్చు అయింది, మన ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఇట్లా Yes. ఈజీగా అయిపోతుంది. ఇది మీకు ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటే అంత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే సార్. మన బాడీని కూల్ చేస్తూ మన ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు మనకి ఏంటంటే యానల్ రీజియన్లో హీట్ ఫార్మేషన్ ఎక్కువైపోతే ఫైల్స్ పెరిగిపోతాయండి. ఓకే సార్. ఈ సమ్మర్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ముందస్తు జాగ్రత్తగా ఇలా వాడుకుంటే దీంట్లో వేస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చెప్పండి. మీకు మామూలుగా దీన్ని కావాలంటే, ఇంకా ఫ్లేవర్ కావాలంటే మనం ఇట్లా గంట కొట్టేసుకుంటే ఓకే సార్. మనకి ఈ ఫెసిలిటీ లేని వాళ్ళ ఓకే సార్. అలా సోంపు కూడా డైరెక్ట్ వేసుకోవాలి అవసరం, ఇలా గంట కొట్టి వేసుకున్నాం అనుకోండి ఓకే సార్. దాని ఫ్లేవర్ బాగా దిగుతుందండి దాంట్లో. ఓకే సార్. అది దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ 1, 2, 3, 4 ఇంగ్రీడియంట్స్ అంతే. ఎస్ ఇంకా లెమన్. సార్, మన ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఈ రెమెడీని చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అంటారు. ఎవరైనా తీసుకోవచ్చు, ఓకే సార్. ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల ఈ రెమెడీ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం జెంట్స్ అంటే పెద్దగా అందానికి ప్రాధాన్యత ఇవ్వం. ఎస్ సార్. లేడీస్ వచ్చేటప్పటికి ఒక 30-35 ఏజ్ వచ్చిన తర్వాత ఈ పిగ్మెంటేషన్ అని వస్తుంది, మంగు మచ్చలు అని వస్తాయి. ఎస్. అవి రాకుండా ప్రివెంట్ చేస్తే వచ్చిన వాళ్ళకి తగ్గిస్తాయి అన్నమాట. ఈ Okay, సుగంధి పాల వల్ల ఓకే సార్. తగ్గిస్తాయి. అందువల్ల సుగంధి పాలు తీసుకోవచ్చు. సార్, ఇంకా మన అంటే ఈ పైల్స్ కానీ పిస్టులా కానీ సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, మన రెమెడీతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్గా మామూలుగా పైల్స్ కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ముల్లంగి బాగా పనిచేస్తుందండి. ఓకే సార్. ముల్లంగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పల్చడి మజ్జిగలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ముల్లంగి ఎందుకు తింటే ఘాటుతనం ఉంటుంది, మళ్ళీ తినరు. ఓకే సార్. తురిమేసుకుని దాంట్లో మజ్జిగలో వేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే సలాడ్లా తయారవుతుంది. ఓకే సార్. అది భోజనాన్ని ముందు తినేసి తర్వాత భోజనం చేసేస్తే ఆ బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ తగ్గుతాయండి. అంటే Okay. ఇంటి దగ్గర హోమ్ రెమెడీగా అట్లా చేసుకోవచ్చు. ఓకే సార్. సార్, ఆల్రెడీ మీకు తయారైందండి, ఫిల్టర్ చేసేయండి. ఓకే సార్. సార్, మనం షర్బత్ ఎలా తీసుకుంటామో అలా ఉంది సార్ ఇది. దీంట్లో మనం లెమన్ జ్యూస్ వేసాము. ఓకే సార్. ఇది బాదం బంక అన్నాం కదండి, ఇంకోండి సేమ్ ఐస్ క్యూబ్స్లా ఉంటుంది. ఎస్ సార్. చూడండి ఇడిపోతుంది, దాంట్లో ఈగానే ఇడిపోతుంది. వేసుకోవచ్చు. సో కలిసిపోయింది సార్ దాంతో ఆటోమేటిక్గా అది మిక్స్ అయిపోతుంది. చూడండి మీకు ఐస్ క్యూబ్స్ లాగా పైకి వచ్చేస్తుంది అండి. తాగుతుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అంటారు. చాలా మంది ఏంటంటే ఫ్రీజర్లో కూడా పెట్టుకుంటారు. ఓకే సార్. మనకి అలా కూడా తాగొచ్చు. ఓకే సార్. సార్, ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం నేనైతే టేస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ చూడండి, టేస్ట్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. చాలా బాగుంది సార్. ఐస్ క్యూబ్స్ లో తగ్గుతుంది మనకి న్యాచురల్, ప్లస్ దీని వల్ల హీట్ ఫార్మేషన్ ఉండదు. ఎస్ సార్. చాలా బాగుంది సార్ నిజంగా. ఇది అంతగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా కూడా దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకే సార్. ఇది మీకు బయట ఇంత టేస్ట్ రాదు. ఓకే సార్. ఎస్ సార్. అంటే నేను బయట షర్బత్ తాగాను, అట్ సేమ్ టైం ఇది కూడా ఇప్పుడు మీరు ఇది సుగంధ పాల చూర్ణం ప్లస్ మీకు ఇవి హ్యాపీగా మీరు ఎక్కడైనా మీరు మాకు కావాల్సిన వాళ్ళకి నాకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. మీకు దగ్గర నియరెస్ట్ ఆయుర్వేదం షాపులో దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. ఇలా వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి బయట తెలియని డ్రింక్స్ ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు దాంట్లో వేస్తారు, సాక్రీన్ వేస్తారు. ఓకే సార్. మనం వేసుకున్నట్టు కండచక్కెర వేయరు. ఎస్ సార్. దాంతోపాటు మనకు న్యాచురాలిటీ ఉంటుంది కదండి దీనివల్ల. ఎస్ సార్. ఇట్లా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా టేస్ట్ ఉంటుంది, ప్లస్ హీట్ ఫార్మేషన్ తగ్గుతుంది, బ్లడ్ ప్యూరిఫైర్ ఇది. మన పింపుల్స్ అవి వస్తూ ఉంటాయి చాలామంది టీనేజ్లో, ఆ పింపుల్స్ కూడా తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి హీట్ ఫార్మేషను బాగా తగ్గి ఈ పైల్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి అవి సీజనల్ బేస్గా కొంతమంది హీట్ ఫార్మేషన్ వల్ల కూడా వస్తాయి.
ఓకే ఆ, సార్. వాళ్ళకి దాని నుంచి కూడా ప్రివెంట్ అవ్వచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. పొద్దున్నే మనకి నేచర్ కాల్స్ కూడా ఫ్రీగా ఉంటాయండి దీనివల్ల. ఓకే సార్. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.